అమరావతి అని చెప్పాడు. మేము రాజధాని అమరావతి కాదని ఎప్పుడు చెప్పలా, 3 రాజధానులు అని చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, అంతే కదా. ఇవాళ 1,00,000 crores హీ స్పెండింగ్ ఇన్ అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పాడు, ఎందుకయ్యా ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక రాష్ట్ర రాజధాని కోసం. ఈ గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరం తీసుకుంటే అయిపోతుంది కదా అని కదా చెప్పింది. ఆయనకి ఇచ్చినటువంటి అడ్వైజ్ ఇంత కావాలా, 1,00,000 కోట్లు, దానిలో 52,000 కోట్ల రూపాయలు అప్పు. మెడికల్ కాలేజీలేమో 500 కోట్ల రూపాయలతో పూర్తయ్యేటటువంటి మెడికల్ కాలేజీలేమో అమ్మేసుకుంటారు. అవసరం లేనటువంటి రాజధాని కోసం 1,00,000 ఎకరాలు సేకరిస్తారు. అవసరం లేని రాజధాని కోసమేమో 1,00,000 కోట్లు కుమ్మరిస్తారు. ఏంటంటే నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు చెప్తున్నా రాజధాని నిర్మాణం ఏంటంటే నాకు అర్థం కాలేదు. యూ సెలెక్ట్ ది క్యాపిటల్. గుంటూరు సెలెక్ట్ చేసుకుంటావా, నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటావా, లేక అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటావా, వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటావా, విజయవాడ సెలెక్ట్ చేసుకుంటావా, అంతే. రాజధాని నిర్మాణం ఏంటి నాకు అర్థం కాలేదు. రాజధాని సృష్టిస్తారా నాకు అర్థం కాలేదు. హైదరాబాద్ ఏమన్నా సృష్టించారా రాజధానిని? రాష్ట్రం విడిపోయినప్పుడు లేదా కలిసినప్పుడు, సంయుక్తంగా కలిసినప్పుడు కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. హైదరాబాద్ ఏమన్నా నిర్మించారేంటి అక్కడ నాకు అర్థం కాలేదు. హైదరాబాద్ ఏమన్నా నిర్మించలేదుగా. హైదరాబాద్ డెవలప్ అయిపోయింది, దట్స్ ఆల్. నువ్వు కూడా గుంటూరు విజయవాడ మధ్యలో నువ్వు రాజధాని పెడితే ఎవడు కదన్నాడు? దానికి 52,000 కోట్లు అప్ప, మళ్ళా 1,00,000 ఎకరాలు మళ్ళా సేకరణ, మళ్ళా అప్పు కావాలా? అన్ని తీసుకొచ్చి ఎవరినెత్తిన పెడతావు నాకు అర్థం కాలేదు. ఆఫ్టర్ ఆల్ రాజధాని అంటే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక శాసనసభ, ఒక హైకోర్టు, ఒక సెక్రటేరియట్ అయిపోయా. ఆ చుట్టూలో డెవలప్మెంట్ జరిగిపోద్ది. ఏం సృష్టించారు చెప్పండి నాకు? హైదరాబాద్లో, బెంగళూరులో ఏం సృష్టించారు, మెడ్రాస్లో ఏం సృష్టించారు? ఇది పెద్ద మొగోడు వచ్చి సృష్టించడానికి నాకు అర్థం కాల. ఆకాశం నుంచి తీస్తాడు ఒక రాజధానిని. అమరావతి అంటే ఎక్కడ అమరావతి రాజధాని? ఎప్పుడు గయిద్ది? తీసుకొచ్చి పెద్ద గుంటలో పెట్టాడు. నీళ్లు దోడాల్సి వస్తుంది రోజును. వర్షం పడితే నీళ్ళు వెళ్ళవు. దానికి మళ్ళీ పెద్ద స్కీము, దానికి కొండవీటి వాగు నుంచి లిఫ్టు, దానికి చెరువులు. ఏంది? ఏమవుతుంది రాష్ట్రం నాకు అర్థం కాలేదు. రాష్ట్రం ఇప్పటికే రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంకా నువ్వేంతో సంపద సృష్టిస్తానని చెప్పేసి అప్పుడు సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రాష్ట్రానికి పచ్చి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాం. ఇంకా ఒక విషయం చెప్తున్నా, మేము మొన్న చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది తప్పు. ఆయన చేయదలుచుకుంటే, సింగిల్ రాజధానిగా పెట్టదలుచుకుంటే గుంటూరు విజయవాడ మధ్యనే 500 ఎకరాల్లో నిర్మించవచ్చని సలహా ఇచ్చారు. మేము 3 రాజధానులని చెప్పాము. అన్ని ప్రాంతాలు మాకు సమానం అనే ఉద్దేశంతో మేము పార్టీ ఓడిపోయాము. ఇవాళ ఇంకా దాని మీద చర్చ జరగలేదు. మేము 3 రాజధానికే కట్టుబడి ఉంటామా, లేకపోతే ఒక రాజధాని కట్టుబడి ఉంటామా అనేది చర్చ జరగలేదు. చర్చ జరిగిందో నిర్ణయించుకుంటాం. అంటే మీరు అడుగుతున్నారంటే ఏంటి అర్థం? ఒకటి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటంటే, ఏమండి మీరు అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అడుగుతున్నారు అన్ని చోట్లకి ఎక్కడికి వెళ్ళినా. అంటే మేము అధికారంలోకి వస్తున్నామనే విషయాన్ని ఆ ప్రశ్నించే వాళ్ళందరికీ అర్థమైపోయింది అనమాట. ఏది సంవత్సరం నిండి ఇంకా సంవత్సరం 6 మాసాలు కూడా కాల. మీరు అధికారంలోకి వస్తే ఏమండి ఈ మెడికల్ కాలేజ్ సంగతి ఏంటి అడుగుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే అమరావతిలో ఉంటారా అడుగుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఏంటి అని అడుగుతున్నారు. మేము అడగడమే కాదు, లోకేష్ కూడా చెబుతున్నాడు, మేము ఊరు వెళ్ళామండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారంట. అందరికీ అనుమానం వచ్చేసింది. ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత ఉండేది కాదని, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తున్నారనేటువంటి భావన సర్వత్రా వినిపిస్తుందనే దానికి సంతోషం. అయితే ఈ రాజధాని అంశం మీద మేము పూర్వం తీసుకున్నటువంటి స్టాండ్ 3 ప్రాంతాలకి 3 పట్టణాల్లో ఈ రాజధాని డివైడ్ చేసి ఉండాలి అనేటువంటి అధికార వికేంద్రీకరణ భావించాం. ఆ తర్వాత ఓటమి పాలయ్యాం. దానివల్లే ఓటమి పాలయ్యామని కొంతమంది అంటారు, కాదు కొంతమంది అంటారు. వీటన్నిటి మీద సుదీర్ఘమైన చర్చ జరగాలి. ఆ చర్చ జరిగినప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్తాం. ఇవాళ ఎవరు చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అతి దారుణమైన 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్ల కన్నా అది కరెక్ట్ కాదు. 500 ఎకరాలతో రాజధానిని
మీరు చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా మేము పాటించము, గంగలోనే దూకుతాము, లేదా కొండవీటి వాగులోనే దూకుతాము, లేదా ఈ గుంటలోనే రాజధాని పెడతాము, ఈ గుంటలోనే వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతామంటే ఆయన కర్మ. దానికి ప్రజలు బాధ్యత వహించాల్సిన పరిస్థితి. ఇవాళ లబోదిబం అంటున్నారండి అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసినటువంటి రైతాంగం లబోదిబం అంటున్నారు. ఏంది కర్మ అని. 52,000 ఎకరాలు ఇస్తే దానికి దిక్కు లేదు, మళ్ళా 43,000 ఎకరాలు మేము ఎక్వైర్ చేస్తామని చెబుతున్నాడు. సిగ్గుశరం లేదని వాళ్ళే లబోదిబం అంటున్నారు. చంద్రబాబు నాయుడికి సంబంధించిన వాళ్ళేం వైసీపీ వాళ్ళు కాదు, వాళ్ళే లబోదిబం అంటున్నాడు. వాళ్ళ ఏడుపులు కొట్టుకుపోతాడు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మొన్న ఏందండి రాజధాని మునిగిందంటే అక్కడ రాజధాని మునిగిందంటే మేము ఒప్పుకుంటాం అన్నారు. ఎందుకు పాల్గొట్టారే? కొత్తగా వేశారుగా ఒక హైవేని. చూశారుగా మీరు హైవే కొత్తది, ఇక్కడ నుంచి ఇది మన ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిద్ది. దాన్ని అడ్డుగోలు పగలగొట్టేశారు. దీనిలో నీళ్ళు వెళ్ళకపోతే లిఫ్ట్ ఉందో ఒక పక్కన, ఆ లిఫ్ట్లోంచి తోడిన నీళ్ళు వెళ్ళట్లా. చివరికి హైవేని కొత్తగా వేసినటువంటి హైవేని పగలగొట్టి నీళ్లు పంపాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఉందంటే అమరావతి ఎంత లోతట్టు ప్రాంతమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద తప్పిదం ఇది అని రాష్ట్ర ప్రజానీకం అనుకుంటున్నారు. అమరావతి పూర్తయ్యేది కాదు. ఈ 3.5 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలైనా అమరావతి పూర్తి కాదు. అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఆదాయపు సోర్స్గా క్రియేట్ చేసుకున్నాడు.